Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, మీ సొంతం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ దైవానుగ్రహం కార్యక్రమంలో ఒక పురాతన ఆలయాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను. गणनाथ बन्धुं सिन्धूरपूर परिशोभित गण्डयुग्मम् उद्दण्ड विघ्न परिखण्डन चण्डदण्डम् आखण्डलादिसुरनायक वृन्दवन्द्यम् प्रातः स्मरामि गणनाथ बन्धुं सिन्दूरपूर परिशोभित गण्डयुग्मम् उद्दण्ड विघ्न परिखण्डन चण्डदण्डम् आखण्डलादिसुरनायक वृन्दवन्द्यम् कलाभ्यां चूडालङ्कृत शशिकलाभ्यां निज तपः फलाभ्यां भक्तेषु प्रकटित फलाभ्यां भवतु मे शिवाभ्यामस्तौ त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम् नमस्ते नमस्ते महादेव शम्भो नमस्ते नमस्ते दयापूर्ण सिन्धो नमस्ते नमस्ते प्रसन्नात्म बन्धो नमस्ते 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 महेश श्रीगिरिमूर्धनि त्रिजगतां रक्षाकृतिं लक्षितां साक्षादक्षय सत्कटाक्ष सरणीं श्रीमत्सुधावर्षिणीं सौहार्दाङ्कितमस्तकां प्रणमतां निसीम सम्पत्प्रदां सुश्लोकां भ्रमराम्बिकां स्मितमुखीं शम्भो सखीं त्वां नमः मातः प्रसीद कर्पूरगौरं करुणावतारं गन्धारसारं मृगेन्द्रारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवां चेतं नमामि वेदान्तवेद्याय मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः आनन्दकर्पूरमङ्गल नीराञ्जनदीपं दर्शयामि आचमनीयं समर्पयामि రెగ్యులర్ తీసుకోకుండా శివాలయంలో అడగకుండా తీసుకోవాలంటే అది हालाक्ष भव्य गुण भोगि विभूषणेश श्रीमल्लिकार्जुन विभो तव सुप्रभातम् कल्याण रूप करुणाकर कालकण्ठ कल्पद्रुम प्रसव. గండిపేటలో ఉన్న ఈ మచిలీశ్వర ఆలయంలో కొన్ని తరాల నుంచి కూడా వీళ్ళ కుటుంబీకులే ఈ టెంపుల్ పరిరక్షిస్తూ ఉన్నారు. మనతో ఉన్న అర్చకులు గారు నాగేంద్రయ్య అతని పేరు. తనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ టెంపుల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయనకి ఇప్పుడు 80 సంవత్సరాలు. ఆయన ఇక్కడ ఎన్నో చమత్కారాలు చూశారు. అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తనకి తెలుసు. మరి తనని అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. అంటే ఎట్లుందంటే సాక్షాత్తుగా విశ్వరూపం సంబంధించినటువంటి రూపం కాదు, అది ఏదో రూపం కనిపిస్తుంది. అది అప్పుడే మనం చూసోసం మాయమైపోతుంది అనమాట. అటువంటి అనమాట ఇది అన్నమాట. ఇది ఎన్ని వేల సంవత్సరాల సందున్నటువంటి దేవాలయం. ఇది గుట్టల మధ్యన గుట్ట ఇది. ఇప్పుడు 5 ఎక్కడ చూసినా గుట్టలు ఉన్నాయి.
ఇది వీరన్న గుట్ట అంటారు. ఇది అక్కడే ఊరగుట్ట అంటారు, అక్కడ చింతల గుట్ట అంటారు, అక్కడ ఎల్తిన గుట్ట అంటారు, ఇక చిల్తన గుట్ట, ఇక అడ్డగుట్ట, ఇక్కడ మీద ఒక గుట్ట. ఇవన్నీ గుట్టలు నడిమితే ఉన్న గుట్ట. ఇది ఇప్పుడు సిటీ అయినందుకు ఏమైందో అంటే ఆ గుట్టలు అది పేరు వస్తలేదు. లేకుంటే 1 కిలోమీటర్ దాకా కూడా ఒక మనిషితో కనిపించడు. 5 గంటలు అయితే మనిషి గుళ్ళకి రాకుంది. ఇవన్న వాళ్ళ వచ్చిందాను రాత్రికి ఉందాం అనుకుంటారు. పట్టేలు దగ్గరుకోవాలి, పట్టేల దగ్గర మాట తీసుకోవాలి, మేము రాత్రికి ఉంటాము అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి భోజనం పెట్టాలి, 2 పూటలు వాళ్ళకి బత్త ఇవ్వాలి. ఇంటే వాళ్ళు ఉంటారు అన్నమాట. నైట్లా వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళు ఉండాలి, వాళ్ళు పోయినాక వాళ్ళు వెళ్ళిపోవాలి. అటువంటి జాగా ఇది. ఇప్పుడు ఇక్కడ పక్కకు నది ముచ్చుకుందా నది. ఈ నది ఏ చరిత్రలో ఉన్నదా? ఇది ముచ్చుకుందా అనేది చరిత్రలో ఉన్నది. ముచ్చుకుంద మహారాజు ఆయన తపస్సు చేసి ఈ దాని పేరును తాను కోరుకున్నాడు ఆ నదికి. ఇది ఏందన్నమాట, ఈ అందులో భాగవతంలో కూడా ఉన్నది. అసలు విషయం ఏంటంటే ఈ ముచ్చుకుందుడు ఎవరు అంటే ఒక రాజు. ఆయన ఏం చేసిందనమాట, తపస్సు చేసి శక్తి సంపాదించుకున్నాడు. ఆ టైంలో ఆయన టైంలో దేవతలకు రాక్షసులకు బ్రహ్మాండమైన యుద్ధాలు జరిగినాయి. అయితే అప్పుడు ఈ ముచ్చుకుందుడు దేవుడు చెప్పని కూడా తన సొంతంతోటి పోయి రాక్షస యుద్ధం చేసిండు. ఆ పరాజితమైనాక దేవేంద్రుడు నీకేం కావాలంటే నాకేం వద్దని అంటాడు. అప్పుడు పురాణంలో ఉంది ఇది. అంటే ఏమంటాడనమాట, అలసిపోయి నాకు నిద్ర వస్తుందా అని అంటాడు. కొన్ని వచ్చాను అంటే దేవేంద్ర తదస్తు అన్నప్పుడే ఆయన కోరుకుంటాడు. నేను ఏమన్నా వండుకుంటున్నా, నేవాడు లేపితే వాడు చనిపోవాలి అని కోరుకుంటాడు ఆ ముచ్చుకుందుడు. ఇదేందో ముచ్చుకుందుడు గుహలు వికారాబాద్గా ఏడమనుకుంటే ఎవరైనా లేపుతారని ఏం చేసిందను, ఆయన సొరంగంలో కూడా పోయి పండుకున్నాడు. ఆయన ఎవ్వరు ఓనర్ జాలు పోయి పండుకున్నాడు. ఎన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అంటే ఎవరు తెలియదు. అది ద్వాపరయుగం లాస్ట్ టైం, ద్వాపరం అయిపోతున్నది. ఆ టైంలో కాలయ్యవనుడు అని ఒక ఆయన తపస్సు చేసి బ్రహ్మతోటి వరం తీసి ఏ ఆయుధంతో రావద్దు నేను అని వరం తీసుకుంటాడు. ఆ విషయం దుర్యోధన తెలుస్తుంది. యుద్ధం జరిగేది ఉన్నది. ఈయన తను మన పక్షాన్ని ఉన్నట్లయితే అవలీలగా యుద్ధం చేయొచ్చు అని అనుకొని ఆయన అడుగుతాడు అన్నమాట. కాలయ్యవన్ని నా యుద్ధంలో నాది సహకారం చేయాలి, సరే అని ఒప్పుకుంటాడు. ఆ టైంలో ఏం చేస్తున్నాడు, పాండవుల పక్షాన కృష్ణుడు ఆయన ఏం చేస్తాడనమాట, ఎప్పుడైనా కాలయ్యవుడు శ్రీకృష్ణ ద్వారక మీద దండ ఎత్తాడు. ఒకసారి 2 మాటలు ఎన్నో మాటలు దండ ఎత్తాడు. అది మధ్యన ఆగిపోతుంది. మళ్ళీ ఓసారి వానికి కాలయ్యవునికి ఇక ఇడవద్దు, ఏ విధంగానైనా సరే ఇక కృష్ణుని ఇడవద్దని బాగా ఒకటి కంకణం కట్టుకున్నట్లు ఎంబడి పడతాడు. ఇక అయితే కృష్ణుడు ఎక్కడ, ద్వారక ఎక్కడ, అయోధ్య ఎక్కడ, ఈ ముచ్చుకుంది వండుకున్న ఇక్కడ వికారాబాద్ గుహలు ఎక్కడ, యుద్ధం చేసుకుంటా ఆ కాలయ్యని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ చూస్తుండగా ఆ గుహలో పోతాడు కృష్ణుడు. గుహలో పోయి మరి అలా ఎంబడి పడ్డాడు కాలయ్యవుడు. ఆ సొరంగములకు పోయి పీతాంబరం తీసి ఆ యొక్క ఆ ముచ్చుకుని మీద పండుకున్నాడు కదా, అలా ఆయన మీద కప్పి పక్కకు పోతాడు. ఈ వచ్చినటువంటి కాలయ్యవుడు సరగనలో పోయి ఆ పీతాంబరం పడ్డది, అరే కృష్ణుడు అలసిపోయిండు అని చెప్పి తన కక్కసంతో దాన్ని పలగొట్టేస్తాడు. పలగొట్టే వరకాల అందులోకని ముచ్చుకుని లేస్తాడు. ఆయన ఏం కోరుకుంటాడు, ఎవరు లేపితే వాడు చచ్చిపోవాలని కోరుకున్నాడు. టక్కున ఆవిడ భసం అయిపోయిండు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాక కృష్ణుని గడికి వస్తాడు. వచ్చి నీకేం కావాలంటే నాకేం వద్దు కానీ నా పేరు మీద నది కావాలని కోరుకుంటాడు. ముచ్చుకుంది నది అంటే ఆయన పేరు మీద ఉన్నది. అంటే ఆ ముచ్చుకుందుడు ఏంటి కోరుకుంటాడు అంటే ఇది చాలా చెప్తుంది. ఈ నదిని ఏంటి కోరుకున్నాడు ఆయన అంటే ఇక్కడ ఈ స్థలంలో తిరిగి ఉంటాడు. లేదా ఇక్కడ మాకు తెలిసినంత మటుకు ఇక్కడ జిన్న సమాధులు ఉన్నాయి. ఇక్కడ సామాన్యకి తెలియదు. జిన్న సమాధులు అంటే వాళ్ళు అవి
వాళ్ళ జీవాత్మ నిలిపేసింది ఇక్కడ, ఆ, జీవాత్మ నిలిపింది ఇక్కడ అనమాట. ఆహాహా. అక్కడ ఉంది, అక్కడ ఆ పడగ దగ్గర ఒకటి ఉన్నది ఆ, అక్కడ. ఆ, మళ్ళీ ఒకటి ఈ చెట్టు దగ్గర ఉంటుంది ఒకటి, ఆ, అక్కడ లింగం కూడా సమాధి అనుకుంటాను నేను, నాకు దోచినంత. ఎందుకంటే నాడ నిదర్శనం అయింది నాకు. ఉమ్, ఊరు పూజ చేస్తుంటే ఉమ్, ఆమెకు దర్శనం ఇచ్చిండు అనమాట, సాధు మహారాజు ఆడ కూర్చున్నాడు అనమాట. ఆమె అన్నాసి ఎప్పుడు వచ్చి మేము ఇది అప్పటిదాన్ని చూసి ఎడికని వచ్చిండు, ఆమె నిజమా అవద్దాం అనుకొని కొంగు తీసుకొని ఇట్లా అనే వరకల్లా మాయమైపోయాడు. మీకు చిన్న వయసు నుంచి ఇప్పుడు 80 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు కదా ఈ ఆలయంలో, పూజలు చేస్తూ ఉన్నారు కదా, మీకు ఏమన్నా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ అయినాయా? అంటే మీన్స్ నాకు ఎన్నో నాకు చమత్కారాలు తెలిసినాయి నాకు. అందుకోసానికి నేను ఇక్కడ ముందుగాల నిలబసలు లేకుండే, కరెంటు లేకుండే, తో మంచిగా లేకుండే, ఆ రోడ్డు బాగా లేకుండే, ఇవాళ 5 గంటలకైతే వెళ్ళిపోతుంది అందరు. అదే నాకు మనసు అనేది ఇక్కడ చెయ్యాలి అన్నోటి పట్టుతోటి చేసిన. ఎన్నో అంటే 58 సంవత్సరాల నాడు నేను రాత్రితో వస్తున్నా, రాత్రి ఆ జాగా అక్కడ ఉంది, ఆ విగ్రహం విగ్రహం శివుని విగ్రహం ఆడికి వచ్చిన 12 టైంకు. అవి వచ్చే వరకాల ఒక లైట్ కనిపించింది రాత్రి 12:30కు. లైట్ ఇట్లా ఇట్లా లైట్ వచ్చింది, ఆ లైట్లో కానీ సింహం వచ్చింది. సింహం వచ్చి నా మీద పడ్డండి అయింది. పడే వరకాల అప్పుడు చాలా భయం అయిపోయి కీగలు పెట్టినా. రాత్రి 12:30కి ఎవరు ఉంటారని కీగలు పెట్టినా, అట్లా కూర్చునిపోయినా. కూర్చునిపోయిన తర్వాత ఒక అర్ధగంట ఎందుకు మళ్ళా నాకు ఎట్లా అనిపించింది అంటే ఏమా అని అనుకున్నా. చూసే వరకు ఆ 12 గంటలకు మళ్ళీ గుళ్ళు వచ్చి ఉన్నా, గుళ్ళు వచ్చి ఉన్నాను ఆ రాత్రి గుళ్ళు వచ్చాను. ఇటువంటి ఎన్నో నాకు ఎన్నో నిదర్శనాలు అయినాయి. ఈ చెట్టు దగ్గర కూడా ఇక్కడ అమ్మవారి రూపంలో తిరుగుతుంది అన్నట్లు అనిపించి కట్టాలని చెప్పి ప్రయత్నం చేసే వరకు మీద మాడోడు వచ్చి ₹1 కోటి ఖర్చు పెట్టి కట్టిండు, కానీ విగ్రహప్రతిష్ఠ కాలేదు. వాడు నేను చిన్నగా గుడి కడతానంటే అది సత్రం వేస్తా అంటే అరే ఏం కడతావు ఒక అమ్మవారి గుడి కట్టంటే సరే అన్నాడు. అని నేనేం చేసినంటే వానికి గుడి కట్టమని చెప్పాను. నువ్వు కట్టినంత కట్టు, మిగిలింది నేను కడతా భక్తుడు అన్నా. నువ్వు ఎంత అంటావో అంత అంటే నేను మొత్తం ఇంత వరకు మొత్తం కట్టేసి ₹1 కోటి ఖర్చు పెట్టి మీది ఉన్నది అది మీకు అక్కడ పోలేదు మీరు సామాన్య అక్కడ కాలేదు, ఇంకా ప్రతిష్ట కాలేదు అది. అంటే మీదికి ఉన్నది. నాకేందంటే ఆలోచన శ్రీశైలం నా ఉన్నది, ఇది శ్రీశైలము ఎట్లుందో ఇది ఈశాన్యం దిగేటటువంటి దారి ఉన్నది కిందికి, ఈశాన్యం. శ్రీశైలం కూడా మన గుళ్ళెక్కిన ఈశాన్యం పోతాం. ఈ అమ్మవారికి ఏంటంటే శివాలయం మీదనేమో అమ్మవారు ప్లాన్ తోటి అది చేసిన. ఇక్కడ ఇది కాదు, ఇంకా ఇక్కడ 1 కిలోమీటర్ దూరాన కూడా కొన్ని చింత సమాధులు ఉన్నాయి. ఇక్కడ గుట్టల. ఇందాక మీరు ముచ్చుకుందా నది అంటున్నారు కదా, మరి మూసీ నది అని అంటారు కదా. ముసల్మాన్లు పెట్టుకున్న పేరు అది. ముచ్చుకుందంటే రాజు పేరు అది. ముసల్మాన్లు పెట్టుకున్న దాన్ని మూసి పెట్టి పట్టణంలో అన్ని కూడా అన్ని బత్తీల పేరు దాన్ని ముసల్మాన్ల పేర్లే ఉన్నాయి. భాగ్యనగర్ ఎడున్నది అన్ని ఆ బజారు ఈ బజారు కిషన్ గంజ్ మహారాజ్ గంజ్ ఇవే అంటారు. కానీ అసలు హిందూ సాంప్రదాయం పేర్లు చాలా తక్కువ ఉన్నాయి మన పట్టణంలో. ఇది చాలా పవిత్రమైన స్థలం. వీరభద్రస్వామి నిజంగా కింది నుండి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కొలువు తీరారా? అట్లా ఇప్పుడు లింగం అనేది ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నది, వేల సంవత్సరాల లింగం. అయితే ఏం చేసింది అన్నమాట, ఆడ ఉన్నటువంటి భక్తులు అది జింద సమాధి అంటున్నాయి కదా, ఆయన ఏందన్నమాట ఆయన దగ్గర ఉన్న భక్తులు క్షేత్రపాలకుని వీరభద్రస్వామి చేయాలని వాళ్ళకి మనసుకు వచ్చింది. పని చేసింది అనమాట, రాపిడి చేసింది వాళ్ళు మూలమంత్రం వీరభద్రస్వామి మూలమంత్రం చేసి రాపిడి చేసింది. అంటే ఇవాళ గుంతలు అంటే వేరే వేరే అంటారు. కానీ నాకు చెప్పేపట్టు నేను చెప్తున్నా, వాడు కల్పన చేసి చెప్పుడు కాదు ఇది, నాకు చెప్పిండు. కానీ మషూరాబాద్ శ్రీశైలం అని ఉండే ఎప్పుడు 45 ఏళ్ళ కింద నన్ను అడిగిండు అనమాట, అయ్యగారు నీకు తెలుస్తాయంటే నాకు తెలియని అంటే వాళ్ళ తాతానికి చెప్పిండట. ఇవి వీరభద్రుని పాదాలు, వీరభద్రుని మూలమంత్రం చదువుకుంటే రాపిడి చేస్తే వీరభద్రుని నడుచుకుంటూ వచ్చిండని అంటుంది. అది ఒకటి. ఇలా 2 గుండ్లు వలిగిపోయినాయి. ఇలా అప్పుడు వచ్చిన అది కూడా చెప్పిండు నాకు. అప్పుడు 2 గుండ్లు వలిగిపోయినాయి నిదర్శనాలు. అక్కడ ఆవు ఉంది కదా, ఆవు అవతల ఓ పచ్చ ఉన్నది రోడ్ మీద, ఒక పచ్చ ఉన్నది.
ఇక్కడ విగ్రహం ఉంది, శివ విగ్రహం ఆ, ఆడ పచ్చబడి ఉన్నది. ఆ, ఏంటి పడ్డాయి అంటే ఇప్పుడు గుండు వలగొడితేనేమో బర్మ పెడతారు, ఒకటి బర్మ పెట్టి దాన్ని తాకిలు తుడి కొట్టి పలగొడతారు. అట్లా కాలేదు. ఆ. ఆ సాక్షాత్ వీరభద్రుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ గుండు వలిగిపోయింది, ఇక్కడ ఈ గుండు వలిగిపోయింది. ఆహాహా. అలా పోయి గుళ్ళకి పోయాం కదా. ఆ, ఈడ ఇప్పుడు మీకు కుల్లగా అనిపిస్తుంది ఈడ, కానీ ఈడ గుండ్లుండే, ఆ, ఈడ గుండ్లుండే మన దాన్ని, ఈడ కూడా గుండ్లుండే. ఈ మెల్లమెల్లగా తీసేసాను అనమాట. ఈ సాపు కానీ లేకుంటే అన్ని గుండ్లుండే. ఆ, అది కానీ ఆ సందులకి లోపలికి పోయింది వీరభద్రం. పోయి అక్కడ బండకం తీసింది, దాంట్లో నమ్ముతారు. మళ్ళీ ఏంటంటే ఒకటి విషయం అంటే మీకు అంటే మీకు కొంతమంది అంటారు, ఒక బాపనాయన ఇట్లా అంటుండు, నువ్వు కల్పన చేసి చెప్తున్నావు అన్నాడు. ఆ, కల్పనగా నిజంగా నువ్వు నువ్వు రా, నీ కొన్ని నిదాసం చేపిస్తా అన్నాను నేను. అయితే ఆ బండకు వెలిసింది కదా, బండకు ఏం చేశానమాట, అందులోకి వచ్చి బండకు వెలిసింది కదా, వీరభద్ర స్వామి విగ్రహం తయారు చేసి ఆ సందులో పెట్టేసింది. విగ్రహం ప్రతిష్ట, అది విగ్రహం ఏమో ప్రతిష్ట, వెలిసిందేమో మీదికి బండకు. అది అన్నమాట అసలు సంగతి. అది ఓకే, బండకి వెలిసిరు గాని విగ్రహం ఇదేమో ప్రతిష్ట చేసిరు విగ్రహం. అది అంటే శివుడి పైన ఉన్నది, అది వీరభద్ర స్వామిది స్వయం అంటారు. వీరభద్ర స్వామి స్వయం అంటే వచ్చిండు కదా, వచ్చినట్టు ఏదో రూపంలోకి వచ్చి బండక నిదర్శనమైంది అనమాట. అది అది నమ్ముతారు. స్వయం అంటే వీరభద్ర. మళ్ళీ దీన్ని స్వయం వనర్లింగాన్ని కానీ జింద సమాధి నాకు తెలుసు మట్టుకు, జింద సమాధి అని. ఎందుకంటే నాకు గురు భక్తులు కూర్చున్న పూజ చేసేటప్పుడు కనిపించింది కదా, మనసు ఏదో గురువులాగా వచ్చి కూర్చుండు కదా, దాన్ని బట్టి నేను జింద సమాధి అని చెప్తున్నాను అనమాట. ఎంతమంది కనిపిస్తాడు, కనిపించినట్టు చెప్తుంటారు. నాకు కూడా అనుభవం ఉన్నది. ఇలా చాలా చిత్రం అన్నమాట. ఇక్కడ ఈ ఏరియా అంత పవిత్రమైనది. ఒక సంవత్సరము 2 సంవత్సరాలు ఈ గోడ అంతా ఉండదు నాకు తెలిసిన మాట. గోడ తీసేస్తారు. ఇది మళ్ళీ 330 ఎకరాల నంబర్ ఉన్నది. నాకు తెలిసిన మటుకు ఈ 330 ఎకరాల నంబరు దేవునికే ఉండాలి. నాకు అది ఎవరు కూడా నాది అనొద్దు. అది ఒకటి. ఎన్నో తరం వాళ్ళు మీరు? ఇప్పుడు నాది 80 ఏళ్ళు అంటే మా అప్ప చేసే. మా అప్ప మొక్కప్పుడి. మా తాత పేరు వీరయ్య, శనవసయ్య. శనవసయ్య తండ్రి పేరు వీరయ్య. వీరయ్య తండ్రి నాగయ్య. నాగయ్య తండ్రి మళ్ళీ ముక్కయ్య. ఇట్లా ఇన్ని తరాల వాళ్ళు బాగానే గుర్తున్నారు మీకు. మా అప్ప మా తాతను చూసిన కదా నేను, మా తాతను చూసిన కదా. ఇప్పుడు మొత్తం మా తాత తండ్రి పేరు మీద ఉన్నది కదా ఇది. మీ తాత తండ్రి పేరు మీద ఉన్నదా? వీరయ్య అని. ఆయన పేరు ఉన్నది. గుట్ట మొత్తం 336 ఎకరాలు నైదాం ఇచ్చినట్లు కాగితం ఉంది మాది. అంటే అప్పుడు మాకు చిన్నతనం తెలియలేదు నాకు, కానీ అప్పుడే అడ్డం తగిలింటే అవుతుండే తెలియలేదు. ఇవాళ చెప్పి పటేల్ గారు నాకు మోసం చేసిపోద్దాం, మా పేరు ఎక్కలేదు అందులో యాడ. అదే రైట్. చాలా ధన్యవాదాలు. మాకు ఈ గుడి యొక్క చమత్కారాలు, ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. అవన్నీ ఎవరికి ఎట్లా కనిపించిండు, ఎవరికి ఎట్లా కనిపించిండు, అవన్నీ ఒక పుస్తకం తయారైతే అవన్నీ నాకు చెప్తుంటారు. మాకు ఇట్లా కనిపించింది, మాకు ఇట్లా అయింది, మాకు చెప్తుంటారు. అవన్నీ ఉంటుంటాయి కదా, నేను వస్తాను కదా. కొందరికి అయితే నాకు యాదగా పోయి చెప్పిండు. నేను వస్తున్నా మీ ఇంటికాడికి పోయి, మీ ఇంట్లోకి పోయి చెప్పినాను. ఒక పిల్లను ఒక ఇంటికి ఇచ్చిండ్రు. ఇస్తే ఏమైపోయింది అనమాట. అత్తగారు ఏం చేసింది అనమాట, ఎలగొట్టింది పిల్లని చిన్న వయసులో. ఆ ఇంటికానే ఉన్నది. వాళ్ళ ఇంటి దేవుడు. ఎప్పుడు యాద్ చేస్తుంటే ఒక కళ వచ్చింది అనమాట. నేను మీ అత్తను మామని తోలుకొస్తానని చెప్పిండట ఆ పిల్లకు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అత్త మామ వచ్చి తోలుకుపోయింది. ఇది నిజం జరిగింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.